అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అధ్యక్ష, రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు. వ్యవసాయాన్ని పట్టుకట్టింది మా పార్టీ. గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్కి ఉంది అధ్యక్ష. 2009-10లో కూడా కొన్ని లక్షల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం. మా ప్రభుత్వం కూడా 2 లక్షల రూపు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర సృష్టించింది. ఏకంగా 20,616 కోట్లని రైతుల ఖాతాలో జమ వేసి దాదాపు 20 లక్షల మంది రైతులకి రుణవిముక్తులు చేసినటువంటి ఘనత మాది అధ్యక్ష. రైతు భరోసా కింద గత వానాకాలంలో 9 రోజుల్లోనే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఇదొక చరిత్ర. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు. ఈ యాసంగి పంట కోసం కూడా మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయబోతా ఉన్నాం అధ్యక్ష. 22న రైతుల పండుగ జరుపుకోతా ఉన్నారు, రైతు సదస్సు జరుపుకోతా ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పాల్గొనే ఈ సమావేశంలోనే దాదాపు 60 లక్షల రైతులకి రుణమాఫీ రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్న వారు వరి వేసుకుంటే ఊరే అన్నారు. అలాంటిది మా ప్రభుత్వం మాత్రం వరి వేసుకున్న రైతులకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా గణనీయంగా లబ్ధి పొందే విధంగా ప్రయత్నాలు చేశాం. ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 39.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నబియ్యం అధ్యక్ష. దేశంలో ఇప్పటివరకు జరిగినట్టు ప్రొక్యూర్మెంట్ కానీ పండిన పంట కానీ యావత్ దేశంలో తెలంగాణలో చరిత్ర అధ్యక్ష. అంత పెద్ద ఎత్తున తెలంగాణలో సాధ్యమైంది. గత ప్రభుత్వ ధరణి పేరుతో రైతులకు ఏ రకంగా అన్యాయం చేసిందో చూసాం. అనేక మంది రైతులు చిన్న చిత్కర ఎకరా హాఫ్ ఎకరా పావు ఎకరా ఉన్నటువంటి రైతులు మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అధికారులు హత్యలు కూడా జరిగాయి, మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరను రద్దు చేస్తాం ప్రకటించాం, రద్దు చేశాం. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భూభారత్ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో భూపాలన బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలన అధికారులు, 5,520 లైసెన్స్ పొందినటువంటి సర్వేలతో సహా వివిధ స్థాయికి చెందినటువంటి 8,009 మందిని కొత్తగా నిధుల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. గత సంవత్సరం 3.76 లక్షల కొత్త పట్టాదారు పాస్బుక్లని మా ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. సాగునీటి రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే అది ఏ రకంగా కూలిందో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు సందర్భం. అనేక సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా పెండింగ్లో పెట్టారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన సందర్భం. ఎస్ఎల్బీసీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాంతోపాటు దేవాదులపై ఇటీవల మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా సమీక్ష నిర్వహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేయకపోయినా తెలంగాణ రైతులు 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ 1గా నిలిచినటువంటి నంబర్ 1గా చరిత్ర సృష్టించిన సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కృష్ణా గోదావరి జలాల వాటాలు రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసింది. రాష్ట్రానికి రావాల్సిన 512 టీఎంసీ నీళ్లు మాత్రమే చాలని కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతకాలు పెట్టినట్టు సందర్భం అధ్యక్ష. దానివల్ల మనకు అదనంగా రావాల్సిన వాటాని ఆంధ్రాకి వదిలిపెట్టినట్టు సందర్భం అధ్యక్ష. గత ప్రభుత్వం కనీసం రేషన్ కార్డు 10 ఏళ్ల కాలంలో బీద ప్రజలకు కావాల్సిన ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి ఇవాళ రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశాం. అంటే దాదాపుగా రాష్ట్రంలో 1,05,00,000 మందికి రేషన్ కార్డులు అందజేయడం జరిగింది. 3.38 కోట్ల మంది ఈ పథకాన్ని రుచిగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఈ పథకంలో భాగంగానే ఇవాళ సన్నబియ్యం అంతా ఉన్నాయి. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా నాణ్యమైనటువంటి సన్నబియ్యాన్ని
రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలకి ఇస్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత పేదలకి ప్రభుత్వ ఇల్లు ఒక్కటి కూడా నోచుకోలే. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో ఎన్ని ప్రసంగాలు చేశారో ఆనాటి నాయకులు, ఎంతమంది ఆశల పల్లకిలో ఊహించినారో మనం చూసాం. ఎక్కడ కూడా బీదవానికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలే. అందుకే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చాం అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు పరిస్థితి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పథకం కింద దాదాపు 22,500 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. రూపాయలు 5,73 కోట్ల నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో ఏ గ్రామం చూసినా ఇందిరమ్మ ఇళ్ల నీళ్ళతో కలకల్లాడుతూ ఉంది. ఇది నిదర్శనం కాదా అధ్యక్ష? ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు అధ్యక్ష. గత ప్రభుత్వం సహాయక మహిళలకు, స్వయం సహాయక మహిళలను ఏమాత్రం పట్టించుకోలేదు. వాళ్ళ సంఘాలన్నీ కూడా మూతపడ్డాయి. వడ్డీ లేని రుణాలు ఊసే లేకుండా పోయింది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఒక ధ్యేయంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మహిళా సంఘాలు కలకల్లాడుతూ ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా రూపాయలు 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ఎంచుకుంది. 7 సంవత్సరాల్లో దాదాపు 57,000 కోట్ల రుణాలు పంపిణీ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రంలో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు 2,069.68 కోట్ల జీరో టికెట్ అంటే ఉచిత ప్రయాణం చేయగలిగినారు మహిళలు. స్వయంగా కుటుంబ సభ్యులతో నియమితం లేకుండా ఒక మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోయే పరిస్థితి ప్రభుత్వం కలుగజేసింది. ఉచిత బస్సు వల్ల రాష్ట్రంలో మహిళలకు దాదాపు 9,220 కోట్లు దాదాపుగా దీని మీద ఆదా అయింది అధ్యక్ష. మహాలక్ష్మి పథకంలో 42.9 లక్షల కుటుంబాలకి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేట్లో ఆ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. గృహజ్యోతి కింద అధ్యక్ష పేదలకి గృహాలకి 200 యూనిట్లు ఉచితంగా వాడుకుంటే జీరో బిల్ అధ్యక్ష. మనం వీళ్ళ తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ ధనికులు 10-12% తప్ప మిగతా వారంతా కూడా ఈ గృహజ్యోతి పథకాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నడుంబించారు అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ విద్యలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను ఏర్పాటు చేసి అక్కడ చదివే పిల్లలకి నూతనంగా ఎక్కడ లేని విధంగా బ్రేక్ఫాస్ట్ సదుపాయాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందజేపుతా ఉన్నాం అధ్యక్ష. ఈ స్కూల్స్లో చదివే విద్యార్థులకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో నూతనంగా ఒక సైంటిఫిక్ మోడ్ని తలపించే విధంగా ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల చొప్పున ఇచ్చే ఈ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో రాబోతా ఉన్నాయి అధ్యక్ష. ఒకే ప్లాట్ఫామ్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైనటువంటి సైంటిఫిక్ లోలో విద్యను అభ్యసించే అవకాశం ఈ స్కూల్స్ ద్వారా వస్తుంది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని కూడా పటిష్టం చేయడానికి